హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే కొన్ని పాజిటివ్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఏవైతే కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో ఉన్న ఒక 5 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు మార్కెట్ అనాలిసిస్ డిస్కస్ చేద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ డిస్కస్ చేద్దాం. అలాగే వార్ సెంటిమెంట్ ఏదైతే బయట నడుస్తుందో దానివల్ల మన మార్కెట్ ఇంపాక్ట్ అవుతుందా, ఇంపాక్ట్ అయితే ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ జరిగితే ఎక్కడ దాకా మార్కెట్స్ పడవచ్చు కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ అనాలిసిస్ చేస్తే కనుక లాస్ట్ వీక్ మనం చూస్తే కనుక మార్కెట్ కొంత పాజిటివ్గా వెళ్ళడానికి ట్రై చేసింది. సో ఈవెన్ ఫ్రైడే కూడా సో మార్కెట్ మార్నింగ్ సెషన్లో కొంత పాజిటివ్ వెళ్ళింది. ఆ తర్వాత కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరిగిందనమాట. సో 24,500 నుంచి 550 రీజన్ మనకి సో ఏదైతే రెసిస్టెన్స్ తీసుకుని అక్కడి నుంచి కంటిన్యూస్గా ప్రాఫిట్ బుకింగ్ జరిగిందనమాట. అలాగే మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత గిఫ్ట్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే కనుక గిఫ్ట్ నిఫ్టీ కొంత పాజిటివ్గానే క్లోజ్ ఇచ్చింది. ఆల్మోస్ట్ 128 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ ఇచ్చింది. బట్ మనం రేపు మార్నింగ్ గిఫ్ట్ నిఫ్టీ అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ రేపు మార్నింగ్ కనుక సో ఈ పాజిటివ్ మూమెంట్ కంటిన్యూ అయ్యి 24,500 పైన ఒకవేళ గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంటే కనుక ఖచ్చితంగా మన మార్కెట్ కూడా స్లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో లేదు ఒకవేళ గిఫ్ట్ నిఫ్టీ ఏమైనా ప్రాఫిట్ బుకింగ్ వచ్చి వార్ సెంటిమెంట్ వల్ల ఉంటే కనుక సో కొంత సైడ్ వేస్ నుంచి గ్యాప్ డౌన్ కూడా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. మన ఇమీడియట్ నిఫ్టీ రెసిస్టెన్స్ చూస్తే కనుక 24,500 నుంచి 24,550 మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి ప్రీవియస్గా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక చాలా టైం ఈ రీజన్లో సస్టైన్ అయింది. సో ఆల్మోస్ట్ ఈ రీజన్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది అనమాట. ఎప్పుడైతే అది బ్రేక్ అయిందో కొంత ర్యాలీస్ కూడా సో ప్రీవియస్గా అబ్జర్వ్ చేసాం. సో ఇమీడియట్గా మనకి 24,500 నుంచి 24,550 ఏదైతే ఫ్రైడే లెవెల్ మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్. ఒకవేళ మార్కెట్స్ కనుక ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే ఈజీగా మనకి ప్రీవియస్ ఆల్ టైమ్ హై 24,750 ఈవెన్ మనకి 25,000 లెవెల్స్ దాకా కూడా మనం ఈ వారంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు పాజిటివ్ మూమెంట్. లేదు ఒకవేళ మార్కెట్లో ఏదైతే వార్ సెంటిమెంట్ వల్ల కొంత ఏమైనా మనకి ప్రాఫిట్ బుకింగ్ జరిగితే మార్కెట్లో సో ఇమీడియట్గా మనకి 24,000 లెవెల్ మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సో బ్రేక్ అయిన తర్వాత ఈ లెవెల్ టెస్ట్ చేసింది అనమాట. సో 23,900 నుంచి 24,000 లెవెల్ మనకి ఇమీడియట్గా నిఫ్టీ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ హెవీ ప్రాఫిట్ బుకింగ్ ఏమైనా జరిగితే అప్పుడు మ్యాక్సిమం 24,000 సో 23,500 నుంచి 23,600 లెవెల్స్ దాకా మార్కెట్స్ పడే ఛాన్స్ అనమాట. సో నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ వారం కోసం చూస్తే కనుక ఇమీడియట్గా 24,500 నుంచి 550 రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ రేపు కనుక సో గిఫ్ట్ నిఫ్టీ కొంత పాజిటివ్ ఉండి మన మార్కెట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే కనుక సో 24,750 25,000 ప్రీవియస్ రెసిస్టెన్స్ ఆ లెవెల్స్ దాకా వెళ్ళే ఛాన్స్ అనమాట. లేదు వార్ సెంటిమెంట్ వల్ల ఏమైనా మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగితే ఇమీడియట్గా 23,900 నుంచి 24,000 లెవెల్ మనకి ఈ వారంలో సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ రీజన్ బ్రేక్ అయితే అప్పుడు మనకి 23,500 నుంచి 600 లెవెల్స్ దాకా పడే ఛాన్స్. సో ఇది మనకి సో నిఫ్టీ అనాలిసిస్ ఈ వారం కోసం. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ ప్రజెంట్ అయితే కనుక 56,000 లెవెల్ రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తుందన్నమాట. ఆల్రెడీ ఆల్మోస్ట్ 2 టైమ్స్ టెస్ట్ చేసి ప్రాఫిట్ బుకింగ్ జరిగిందనమాట. ఈవెన్ ఫ్రైడే కూడా మనకి కొంత పాజిటివ్గా వెళ్ళడానికి ట్రై చేసి మళ్ళీ కూడా ఆఫ్టర్నూన్ టైం కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇమీడియట్ సపోర్ట్ చూస్తే కనుక 55,000 మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక సో రీసెంట్ టైమ్స్లో షార్ట్ ఫాల్స్ అనే ర్యాలీ అనేది కనిపించింది కాబట్టి ఒకవేళ పడితే సో మళ్ళీ కూడా 53,800 నుంచి 54,000 లెవెల్స్ దాకా పడిపోయే ఛాన్స్ ఉంది గైస్. ఒకవేళ మార్కెట్ కనుక సో వార్ సెంటిమెంట్ తీసుకొని ఏమైనా మార్కెట్లో ఎఫ్ఐఎస్ కానీ లేకపోతే పెద్ద ఇన్వెస్టర్స్ ఏమైనా కొంత సెల్లింగ్ ప్రెజర్ మార్కెట్లో క్రియేట్ చేస్తే కనుక సో ఈ రీజన్ బ్రేక్ అయితే కనుక ఇమీడియట్గా మనకి 54,000 లెవెల్స్ దాకా కూడా మార్కెట్ పడిపోయే ఛాన్స్ అనమాట. ఎందుకంటే మనకి 52,000 లెవెల్ బ్రేక్ అయిన తర్వాత షార్ప్ ర్యాలీ కనిపించింది అనమాట. సో ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ అంతా కూడా లాస్ట్ వీక్ బిఫోర్ వీక్లో హాఫ్ మనం చూస్తే కనుక సో టెస్ట్ చేసింది హై పైకి వెళ్ళడానికి. సో అందువల్ల ఈ రీజన్ ఏమైనా బ్రేక్ అయితే కనుక హెవీ సెల్లింగ్ ప్రెజర్ కూడా మార్కెట్లో ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇమీడియట్గా మనకి 53,800 నుంచి 54,000 లెవెల్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ప్రజెంట్ అయితే కనుక 55,000 సపోర్ట్. ఒకవేళ మార్కెట్స్ ఏమైనా కొంత పాజిటివ్గా టర్న్అవుట్ అయితే ఇక్కడ మనకి అవే ఛాన్స్ అనమాట. ఒకవేళ ఇక్కడ అయితే కనుక ఈజీగా 56,000 నుంచి 56,500 లెవెల్స్ దాకా కూడా సో బ్యాంక్ నిఫ్టీ వారంలో మనకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. అలాగే ఒకవేళ మార్కెట్స్ పాజిటివ్ ఉండి మనం చెప్పుకున్నట్టు ఒకవేళ మార్కెట్స్ 24,500 లెవెల్ పైన సస్టైన్ అయితే మండే రోజు అబ్జర్వ్ చేయండి. మార్కెట్స్ కొంత పాజిటివ్గా టర్న్అవుట్ అయితే అప్పుడు మనం చెప్పుకోబోయే స్టాక్స్ గురించి కొంత వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకున్నాం గైస్. సో దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి విఎంఎం గైస్. సో విఎంఎం మనం మల్టిపుల్ టైమ్స్ వీడియోస్లో కూడా డిస్కస్ చేసాం. ఈ పర్టికులర్ స్టాక్ వచ్చేసరికి మనకి 95 నుంచి 97 నుంచి సో 180 నుంచి 120 రీజన్స్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది అనమాట. సో మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ
రీజన్లోనే లిస్ట్ అయిన నుంచి కూడా ట్రేడ్ అయింది. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో ఈసారి మనకి ఈ రీజన్ సో బ్రేక్అవుట్ అనేది కనిపించింది అనమాట. సో మార్కెట్స్ ఒకవేళ పాజిటివ్ ఉండి సో స్టాక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ షార్ట్ ర్యాలీస్ కనిపించి సో ఈ రీజన్ బ్రేక్ అయింది. సో ఒకవేళ మార్కెట్స్ కనుక పాజిటివ్గా టర్న్ అవుట్ అయ్యి సో ఈ పర్టికులర్ స్టాక్ మండే కనుక 180 నుంచి 120 పైన కానీ ఈ రీజన్లో కానీ వచ్చి రివర్సల్ వస్తే మనం అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. ప్రీవియస్గా 126, 127 ఫస్ట్ టార్గెట్ కింద మనకి టెస్ట్ చేసింది. సో ఆ రీజన్ మనకి ఫస్ట్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు. సెకండ్ టార్గెట్ 135 లెవెల్స్ పెట్టుకోవచ్చు గైస్. సో ఆల్రెడీ చాలా టైమ్స్ ఈ రీజన్ టెస్ట్ చేసింది. సో స్ట్రాంగ్ బయర్స్ అయితే కనుక ప్రజెంట్ కనిపిస్తున్నారు లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి. ఒకవేళ ఈ రీజన్ పైన సస్టైన్ అయితే 180 నుంచి 120 రీజన్ పైన ఒకవేళ మండే రోజు సస్టైన్ అయితే కనుక 125 నుంచి 127 ఫస్ట్ టార్గెట్, 135 సెకండ్ టార్గెట్ కింద మనం పెట్టుకోవచ్చు గైస్. సో ఇది మనకి విఎంఎం గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కొచ్చిన్ షిప్ యార్డ్ గైస్. రీసెంట్ టైమ్స్ మనకి డిఫెన్స్ స్టాక్స్తో పాటు సో షిప్ మేకింగ్ కంపెనీస్ కూడా కొంత ఏదైతే స్ట్రాంగ్ ర్యాలీ కనిపించాయి అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా కంటిన్యూస్ ర్యాలీ కనిపించింది. ఆల్మోస్ట్ మార్కెట్ రివర్సల్లో సో 1200 నుంచి 1250 రీజన్ నుంచి స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. అలాగే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో డిఫెన్స్ స్టాక్స్ ర్యాలీ కూడా ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 1400 లెవెల్స్ దగ్గర నుంచి 1700 లెవెల్స్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ కొంత సో డిఫెన్స్ స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో ఈ పర్టికులర్ స్టాక్లో కూడా మనకి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది అనమాట. ప్రెసెంట్ అయితే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ పడింది. సో ఫర్దర్గా పడినండి ఒకవేళ పడుతుంటే కనుక 1400 నుంచి 1450 రీజన్స్ మధ్యలో మండే కూడా ఒకవేళ పడితే కనుక సో ఈ రీజన్లో రివర్సల్ వస్తే అక్యూములేట్ చేసుకోండి గైస్. లేదు సో మండే ఒకవేళ మార్కెట్స్ పాజిటివ్ ఉండి డిఫెన్స్ స్టాక్స్ రివర్సల్ వస్తే కనుక ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ దగ్గర అయినా సరే లేదా 1500 పైన సస్టైన్ అయినా యాడ్ చేసుకొని 1400 లేదా 1350 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. ఒకవేళ ఇక్కడ రివర్సల్ వస్తే ప్రెసెంటే యాడ్ చేసుకోండి. లేదు ఫాల్ ఫర్దర్గా ఉంటే కనుక డిఫెన్స్ స్టాక్స్లో ఈ రీజన్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎందుకంటే ఇక్కడే స్ట్రాంగ్ రివర్సల్ వచ్చిందనమాట. మళ్ళీ కూడా అక్కడి నుంచి రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈజీగా మనకి సో 1550, 1650, 1700 మళ్ళీ కూడా టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది గైస్. సో ఇది మనకి కొచ్చిన్ షిప్ యార్డ్. ఒకవేళ డిఫెన్స్ స్టాక్స్లో రివర్సల్ వస్తే మనం ఈ స్టాక్ని కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి పారాదీప్ ఫాస్ఫేట్ అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ మనకి ఎప్పుడైతే 130 లెవెల్ బ్రేక్ అయిందో మనం అక్కడి నుంచి కూడా చెప్పుకున్నాం. స్ట్రాంగ్ ర్యాలీ 150 లెవెల్స్ టెస్ట్ చేసింది. సో ఆల్మోస్ట్ సో 20% దాకా కూడా ర్యాలీ కంటిన్యూ అయిందనమాట. సో స్టిల్ ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్గానే ఈ పర్టికులర్ స్టాక్ ఉంది. అబ్జర్వ్ చేయండి 140 పైన ఏమైనా సస్టైన్ అయితే కనుక యాడ్ చేసుకోవచ్చు అనమాట. 150 నుంచి 155 ఫస్ట్ టార్గెట్ కింద మనం పెట్టుకోవచ్చు. ఒకవేళ ఫర్దర్గా ర్యాలీ కంటిన్యూ అయితే 165 నుంచి 170 మన సెకండ్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు. ఓవరాల్ ట్రెండ్ అయితే కనుక స్టిల్ పాజిటివ్ ఉంది. ఒకవేళ మార్కెట్స్ పాజిటివ్ ఉండి ఈ పర్టికులర్ స్టాక్ 140 పైన సస్టైన్ అయితే సో ఫ్రైడే రోజు స్లైట్ రివర్సల్ వచ్చింది. 1 more డే అబ్జర్వ్ చేయండి 140 పైన సస్టైన్ అయితే సో మనకి 130 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. 150 నుంచి 155 ఫస్ట్ టార్గెట్, 165 నుంచి 170 సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. సో అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి సో భారతీ హెక్సా గైస్. లాస్ట్ వీక్లో కూడా మనం ఈ పర్టికులర్ స్టాక్ డిస్కస్ చేసాం. ఫస్ట్ కపుల్ ఆఫ్ డేస్ కొంత పడింది. బట్ లాస్ట్ సో థర్స్డే ఫ్రైడే మళ్ళీ కూడా మంచి రివర్సల్ వచ్చింది. ఈ పర్టికులర్ స్టాక్ మనం డిస్కస్ చేసినప్పుడు కూడా చెప్పుకున్నాం. సో మంచి ర్యాలీ కనిపించింది. సో ఈ రీజన్ ఏదైతే ఉందో బ్రేక్ అయింది. ఈ రీజన్లో అక్యూములేట్ చేసుకోమని కూడా లాస్ట్ వీక్లో చెప్పుకున్నాం. సో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. మళ్ళీ కూడా మంచి రివర్సల్ వచ్చింది గైస్. సో స్టిల్ ఓవరాల్ ట్రెండ్ అయితే కనుక పాజిటివ్ ఉంది. అబ్జర్వ్ చేయండి మండే ఏమైనా పాజిటివ్ ఉంది ఈ పర్టికులర్ స్టాక్ 1650 పైన సస్టైన్ అయితే కనుక మనం అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. సో 1550 లేదా 1500 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు. మనకి సో 1750 నుంచి 1800 ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెకండ్ టార్గెట్ 1900, మనకి సెకండ్ టార్గెట్ 1900, అలాగే 2000 కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉంది. స్లోగా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో కొంత ప్రాఫిట్ ఈ పర్టికులర్ స్టాక్ ఏ విధంగా మూవ్ అవుతుందంటే షార్ట్ ర్యాలీ ఉంటుంది, కొంత సైడ్ వేస్ నడిచి పైకి వెళ్తుంది అనమాట. సో అందువల్ల కొంత వాలిటిలిటీ ఉండే ఛాన్స్ ఉంది. కొంత అబ్జర్వ్ చేసి తీసుకోండి. ఒకవేళ 1650 పైన ఒకవేళ సస్టైన్ అయితే కనుక 1750 నుంచి 1800 ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1900, 2000 సెకండ్ టార్గెట్ కింద సెకండ్ అండ్ థర్డ్ టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. సో ఇది మనకి భారతీ హెక్సాకామ్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎలికాన్ ఇంజనీరింగ్ గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. ప్రీవియస్గా ఈ పర్టికులర్ స్టాక్ 700 పైన ట్రేడ్ అయ్యే స్టాక్ కంటిన్యూస్ ఫాల్ తర్వాత 400 దగ్గర చాలా టైం సపోర్ట్ తీసుకుని అక్కడ నుంచి స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. ఓవరాల్ ట్రెండ్ ప్రెజెంట్ కూడా మనకి పాజిటివ్గానే కనిపిస్తుంది అనమాట. సో అబ్జర్వ్ చేయండి 550 పైన మండే కనుక సస్టైన్ అయితే, ఎందుకంటే 550 ప్రీవియస్గా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 540 నుంచి 550 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ఒకవేళ మార్కెట్స్ పాజిటివ్ ఉండి ఈ రీజన్ పైన సస్టైన్ అయితే కనుక మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. 600, 650 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 500 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇది మనకి ఎలికాన్ ఇంజనీరింగ్ గురించి అనమాట. సో ఇవన్నమాట 5 స్టాక్స్ కొంత పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఫస్ట్ వన్ విఎంఎం మంచి బ్రేక్అవుట్ వచ్చింది. అలాగే సెకండ్ వన్ కొచ్చిన్ షిప్ యార్డ్. సో ఆఫ్టర్ ఆల్మోస్ట్ 20% ర్యాలీ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. సో రివర్సల్ వచ్చిన తర్వాత మాత్రమే అక్యూములేట్ చేసుకోండి. అలాగే పారాదీప్ ఫాస్ఫేట్, అలాగే ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి భారతీ హెక్సాకామ్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఎలికాన్ ఇంజనీరింగ్ గైస్. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీరు ఇటువంటి స్టాక్స్ ప్రియర్గా విత్ స్టాప్ లాసెస్ టార్గెట్స్ కావాలంటే మన ప్రీమియం
వాట్సాప్లో జాయిన్ అవ్వచ్చు, కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో లాస్ట్ వీక్లో కూడా, లాస్ట్ మంత్లో కూడా సో మేము చాలా మంచి కాల్స్ అనేవి తీసుకున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ 50 to 80% దాకా కూడా ర్యాలీ ఇచ్చాయి అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.